జాతరకు ముందే మేడారంకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. వీరి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. క్యూ లైన్లలో తాగునీరు సౌకర్యం కల్పించారు. అలాగే క్యూ లైన్స్ లో ఎమర్జెన్సీ గేట్లు పెట్టారు. గతంతో పోలిస్తే ఈసారి జాతర ఏర్పాట్లు బాగున్నాయన్నారు భక్తులు. మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా తాన్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అతి బ్రహ్మాండంగా అతి పెద్దన కూడా ఈ జాతర జరుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పూర్తిగా అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా కూడా చేంజ్ చేశారు. కొన్ని మార్పులు కూడా చేశారు. అయితే అవి ఏంటియో ఈసారి ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రజెంట్ నేను ఉన్నటువంటి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ ఒకప్పుడు చిన్న ఆర్చి ఉండేది. ఇక్కడే సమ్మక్క సారలమ్మ 2 దేవతలను కూడా ఇక్కడ నుంచే ఎంట్రీ చేసేవారు. సో ఎదుర్కోలు కూడా ఇదే కమాన్ గుండా జరిగేది. గత 2 సంవత్సరాల క్రితం చిన్న కమాను ఉండేది. కానీ ఇప్పుడు రూపురేఖలు మొత్తం కూడా మేడారంలో మారిపోయాయి. సో అభివృద్ధిలో భాగంగా మాత్రం ఈ యొక్క కమాన్ మొత్తం కూడా చేంజ్ చేశారు. సో ఇక్కడే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదే కమాన్ గుండా వద్ద ఎదుర్కోలు కూడా జరిగేవి. సో ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రెన్స్ ఉండేది. ఇక్కడ నుండి నేరుగా ఇక్కడ ఎదుర్కోలు జరిపి డైరెక్ట్ మెయిన్ లోపలికి వెళ్తే మొదటగా సమ్మక్క గద్దె వస్తుంది. బ్యాక్ సైడ్ అంటే వెనకాల అక్కడ పగిడిద్దరాజు తర్వాత గోవిందరాజు గద్దెలు సమ్మక్క సారలమ్మ బ్యాక్ సైడ్ ఉండేవి. కానీ ఇది మొత్తం కూడా విఐపి ఎంట్రెన్స్ చేసేసారు. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఒక చిన్న కమాన్ ఉండేది. తర్వాత గంటలు కొట్టుకుంటూ నేరుగా గద్దెల వద్దకు వెళ్ళేది. కానీ మొత్తం కూడా చేంజ్ చేసేసారు. మొత్తం పెద్ద పెద్ద కమాన్లను పాలరాతితో ఏర్పాటు చేసినటువంటి కమాన్లను ఏర్పాటు చేశారు. అయితే ఒకేసారి దాదాపు లోపల 10,000 మంది ఉండేటట్టు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో సో దానికి ముందరనే కొంచెం వస్తే లెఫ్ట్ సైడ్లో పబ్లిక్కి ఇది అలౌ చేస్తున్నారు. సో ఇట్లాంటి క్యూ లైన్ల ద్వారానే భక్తులకి ఈ సంవత్సరం అనుమతిస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా సో మొత్తం కూడా క్యూ లైన్లు ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఒకసారి చూడొచ్చు మొత్తం ఇదే క్యూ లైన్లో భక్తులంతా కూడా వస్తున్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? 20 సంవత్సరాలు కావచ్చు. ఎట్లున్నది అప్పటికి ఇప్పటికి? అప్పటికి బాగా ఇప్పుడు మంచిగా ఉన్నది. అన్ని రోడ్లు కానీ అన్ని మంచిగా ఉన్నాయి. అయ్యా అన్ని మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి. మీకు తెలిసినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మేడారం? ఇట్లుండాలి అప్పుడు వాటి కట్టెలు కట్టేది ఇది. అప్పుడు మంచిగా లేదు, ఇప్పుడు మంచిగా ఉన్నది. జనం కూడా అనుకుంటారు పరకాల ఎంతసేపులో పోవచ్చు అనుకుంటారు ఈ లైన్లలో? అయితే ఏమో ఇప్పుడు మంది లేరు. అప్పుడు సాయంత్రం నిలబడితే తెల్లారేది అప్పుడు. ఇప్పుడు మంచిగా అంత సౌలభ్యం మంచిగా ఉన్నది. క్యూ లైన్లు అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఇంత క్యూ లైన్ ఉందో సో ఇదే క్యూ లైన్లో ఇట్లాంటి క్యూ లైన్లే దాదాపు 10ల సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఒకటి బస్టాండ్ మేడారం బస్ స్టాప్ నుండి అక్కడ దిగి అక్కడ నుంచి వచ్చే వారికి ఒకటి ఏర్పాటు చేస్తే ఇక మళ్ళీ ఇది ఏదైతే మేడారంలో ఈ హాస్పిటల్ ఉందో సో హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి వెనకాల ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఒక క్యూ లైన్ ద్వారా పబ్లిక్ని పంపిస్తున్నారు. సో మరికొంతమంది పబ్లిక్ కూడా వస్తున్నారు. సో ఎట్లా ఉంది క్యూ లైన్లో? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? నేను ఒక 10 years వస్తున్నాను. పోతుంది అక్కడ అంటే మీరు మెయిన్ కమాండ్ నుంచి చెప్తారా? మెయిన్ కమాండ్ దగ్గరికి పోతే ఎక్కడికి పోవాలని చెప్తారా? చెప్తారు సార్. ఇక్కడ చాలా పోలీసులు పంపిస్తారు. మీకు బండ్ల మీద వచ్చినాం. ఎడ్ల బండ్ల మీద వచ్చినాం. 9 రోజులు 10వ నాడు ఇంటికి పోయినాం. ఇప్పుడు కూడా మేము వచ్చినాం. శనివారం వచ్చినాం. మళ్ళీ శనివారం నడిపోతాం. 8 రోజులు ఎప్పుడు వచ్చినా మాకు ఇదే పండుగ. మేము ఎప్పుడు వచ్చినా ఇదే పండుగ. 2 ఏళ్ళకి ఒకసారి. ఎదుర్కోలు ఎక్కడిచ్చేది అప్పుడు? అటు ఆనంగా ఈ దేవుని దగ్గర నుంచి గద్దెల కాంచెల్లి అట్లా పోయి అక్కడ ఎదుర్కోలు ఇచ్చేది. ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రెన్స్కి లెఫ్ట్ సైడ్లో అంటే ఎడమ వైపు కొద్ది దూరంలోనే హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ వెనుక సైడు మొత్తం కూడా ఎక్కువగా మంది పబ్లిక్ వస్తే ఈ లైన్లలో కొంతమందిని ఒకేసారిగా పంపిస్తున్నారు. సో ఇట్లాంటి తొక్కిసలాటలు జరగకుండా ఇట్లాంటిది ఏర్పాటు చేశారు. సో ఈ లైన్లలో తొందరగా పంపించి అమ్మవారి గద్దెల వద్దరికి నేరుగా వెళ్తుంటారు. అయితే ఇప్పుడు రూట్ మ్యాప్ మీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లున్నది? క్యూ లైన్లు ఉన్నాయని చెప్తున్నారు. సూపర్ ఉంది సార్. మేము సీతక్క గారు మంచి పనులు చేసిన అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. కాకపోతే మేము ఫస్ట్ టైం రావడం, మేము చాలా ఏళ్ళ నుంచి రావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈసారి మాకు చాలా మంచిగా అనిపించింది. దర్శనం కూడా పబ్లిక్ కూడా తక్కువ ఉన్నట్లున్నారు. 8 నుంచి 31 వరకు ఇంకా పబ్లిక్ పెరుగుతారు. 1 మందిగా పైగా వస్తారని చెప్పిండ్రు ఆల్రెడీ. మాకైతే చాలా మంచిగా ఉంది మాకు దర్శనం. ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. ఇక్కడ మంత్రి సీతక్క గారు చాలా బాగా చేశారు. అందులో పంబా నది కూడా చాలా నీట్గా ఉంది, శుభ్రత. జంపన్న వాగులో నల్లాలు స్పెషలిస్ట్ తర్వాత అన్ని విధాలుగా బాగుంది. పార్కింగ్ కానీ
క్యూ లైన్లు అన్నిటికీ విధంగా కూడా సెక్యూరిటీ పరంగా కూడా చాలా మంచిగా ఉంది. ఇట్లా అయితే ఎక్కడున్న ప్రజలు కూడా సేఫ్గా ఉండి సేఫ్గా దర్శనం చేసుకొని సేఫ్గా వెళ్ళిపోతారు. క్యూ లైన్లో ఇట్లా ఇదే క్యూ లైన్లో ఇట్లా నడుచుకుంటూ వస్తుంటారు. సో ఎక్కువగా ఇదే క్యూ లైన్లో వచ్చి మనకి ఇటు వెళ్తుంటుంటారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం భక్తులు కూడా. సో ఎట్లున్నాయి క్యూ లైన్లో? ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. అంటే మీరు ఎవ్రీ 2 years అంటే ప్రతి 2 సంవత్సరాలకు వస్తారా? అవును, 2 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ. మేము డైలీ వస్తాము. అంటే ప్రతి జాతరకు వస్తారా? మా చిన్నతనం నుంచి వెళ్ళి రెగ్యులర్గా మేము వస్తూనే ఉన్నాం. అంతే. ఎట్లా ఉంది మీ చిన్నప్పటి నుంచి ఇప్పటికి చూస్తుంటే ఎట్లా ఉంది మేడారం? డెవలప్ బాగుంది, మంచిగా ఉన్నది. రోడ్లు పెద్దగా అయినాయి, బాగానే ఉన్నాయి. ఎంట్రన్స్ అంటే ఇక చాలా దూరం ఉండేది, లైన్ బాగా వచ్చేది, చాలా జలం ఉండేది, వచ్చే ఇబ్బంది ఉండేది. ఇప్పుడైతే బాగానే ఉంది, చాలా ఈజీగా ఉంది. అప్పటికిప్పటికి ఎట్లుంటాయి అంటే గుర్తుపట్టేటట్టు ఉందా తోవలు అన్ని? మంచిగున్నాయి ఇప్పుడు. మీరు అప్పుడు ఎట్లా వస్తారు? అప్పుడు నడిచి వచ్చేది, ఉట్టిగా దుమ్ముల మొక్కల మట్టి దుమ్ముల వచ్చేది. అప్పుడు నడిచి వచ్చేది ఎట్లా? మీరు అందరూ ఎడ్ల బండ్లు కూడా వచ్చేది ఎక్కువనే? ఎడ్ల పండు కట్టుకొని 5 రోజులకు ఇల్లు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు లైన్లో ఏర్పాటు చేసారు కదా, మరి ఎట్లున్నది? మంచిగున్నాయి. నేరుగా వచ్చి ఇక గద్దె కనపడుతుంది, సమ్మక్క గద్దె కాడికి నేరుగా ఇటు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడనే పబ్లిక్ని కొంతమందిని ఒకేసారి పంపిస్తున్నారు. ఇక్కడ ఆపుతారు, ఎక్కువ పబ్లిక్ వస్తే ఆపిన తర్వాత లోపల క్లియర్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి పంపిస్తారు. సో ప్రజెంట్ ఈ పబ్లిక్ ఏదైతే లోపలికి వస్తున్నారో సో కొంత ఎక్కువ కావడం వల్ల మళ్ళీ గేట్లు వేసేసారు. 2 రోజులు అంటే 28 నుంచి 31 వరకు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. లక్షలాది కోట్లాది మంది భక్తులు ఈ అమ్మల దర్శనానికి వస్తారు కాబట్టి సో అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా మాత్రం ఈ క్యూ లైన్లలో కొంతమందిని ఏర్పాటు చేశారు. ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఈ క్యూ లైన్ల ద్వారానే తొందరగా అమ్మవారి దర్శనానికి వెళ్ళి నేరుగా దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని అటు సమ్మక్కను, తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. సో దర్శనం అనంతరం నేరుగా మళ్ళీ ఎగ్జిట్ కూడా ఒకటే ఉన్నది. సో ఆ ఎగ్జిట్ ద్వారా కూడా అటు బయటికి చేరుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు పబ్లిక్ కూడా తొందరగానే దర్శనం అవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. విడుదల శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్, మేడారం నుండి.